హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మీరు సొంతంగా డ్రైవ్ చేసుకుని ఇంటికి వెళ్ళొచ్చా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వెంటనే మీరు బైక్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మీరు మీ ఇంటికి రీచ్ అవ్వడానికి వాడవలసిన బెస్ట్ పద్ధతి ఏంటి? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. I perform more than 1900 hair transplant surgeries passionately and still counting. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు యూజువల్గా అందరూ ఒక అటెండర్తో పాటు వస్తారు, కొంతమంది ఒక్కరే వచ్చేస్తారు. ఇలా ఎలా వచ్చినా కూడా యూజువల్గా చాలామంది సొంతంగా కార్ డ్రైవ్ చేసుకొని రావడం కానీ సొంతంగా బైక్లో డ్రైవ్ చేసుకొని రావడం కానీ చేస్తూ ఉంటారు. వచ్చేంత వరకు తప్పులేదు, కానీ ఒక్కసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదండి. అప్పుడు మీరు సొంతంగా డ్రైవ్ చేయడం ఏ మాత్రం మంచిది కానే కాదు. అది బైక్ అయినా సరే, కార్ అయినా సరే, మీరు సొంతంగా డ్రైవ్ చేసుకుని వెళ్ళడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే తల కొంచెం నంబుగా ఫీలింగ్ ఉంటుంది, కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తుంది, తల కొంచెం బరువుగా కూడా అనిపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు డ్రైవ్ చేయడం మీకే కాదు, ఎదుటి వాళ్ళకు కూడా మంచిది కాదు. బెస్ట్ పద్ధతి ఏంటి అంటే ఆల్వేస్ సర్జరీ అవ్వగానే ఒక క్యాబ్ బుక్ చేసుకోవడం, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళడము. లేదు మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాగలుగుతారు అంటే వాళ్ళని ఒక క్యాబ్ బుక్ చేయించుకొని రమ్మన్నాం. ఫ్రెండ్స్ వస్తారు, బైక్లో డ్రాప్ చేస్తారు అంటే దయచేసి అలా వెళ్ళొద్దండి. ప్రశాంతంగా క్యాబ్లో వెళ్ళండి. చాలామంది కొంచెం డబ్బులు మిగిలిద్దాం కదా అనుకొని ఆటోలో వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. సో అది కూడా నేను వద్దనే చెప్తాను. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత మొదటి 24 గంటల నుంచి 48 గంటల్లో మన స్టెమ్ సెల్స్ అనేటువంటివి, అంటే హెయిర్ ఫాలికల్స్ నుంచి ఉన్న స్టెమ్ సెల్స్ అనేటువంటివి స్కాల్ప్ స్కిన్ లోపలికి ఇంబైబ్ అవుతూ ఉంటాయి. ఈ పీరియడ్లో వాటికి ఒక ప్రాపర్ టెంపరేచర్, ఒక ప్రాపర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం ఎంతైనా అవసరం. సో అందుకనే ఆటోల్లో కానీ బైకుల్లో కానీ నడుచుకుంటూ కానీ ఇట్లాంటి ప్రయత్నాలు ఏమీ చేయొద్దండి. ప్రశాంతంగా ఒక క్యాబ్ బుక్ చేసుకోండి. క్యాబ్లో కూడా ఫ్రంట్ సీట్లో, అంటే డ్రైవర్ సీట్ కాకుండా ఈ పక్కన ఉండే ఆయిల్ సీట్లో కూర్చోండి. కొంచెం రిక్లైన్ చేసుకోండి. కార్ ఎక్కేటప్పుడు మీ తల కొట్టుకోకుండా జాగ్రత్త పడండి. కార్ దిగేటప్పుడు కూడా అదే జాగ్రత్తలు పాటించండి. ఏసీ ఆన్ చేసుకోండి. ప్రశాంతంగా ఇంటికి చేరుకోండి. చాలామంది మీలో వేరే వేరే ఊర్ల నుంచి వస్తూ ఉంటారు. అట్లీస్ట్ ఒక 6 అవర్స్ జర్నీను, కొన్నిసార్లు 8 అవర్స్ జర్నీ, కొన్నిసార్లు ఓవర్ నైట్ జర్నీ, ఇంకొన్నిసార్లు 2 అవర్స్ ఫ్లైట్, 3 అవర్స్ ఫ్లైట్, ఇలా వస్తూ ఉంటారు. అదే రోజు మీరు ట్రావెల్ చేసి వెళ్ళడంలో ఎటువంటి తప్పు లేదు. బట్ అయినా కూడా ఒక రాత్రి కనుక మీరు రెస్ట్ తీసుకొని మరుసటి రోజు కనుక ట్రావెల్ చేశారంటే ఎంతైనా మంచిది. సో మీ జర్నీని అలా ప్లాన్ చేసుకోవడం మంచిది. మీ ఫ్రెండ్సే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేస్తున్నారంటే తప్పకుండా వాళ్ళకి జాగ్రత్తను చెప్పండి. ఈ వీడియోని కూడా షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.